అయ్యి బాబోయ్ దూకేస్తున్నాడు కిట్టి తల్లి దూకేస్తున్నాడు అచ్చా ఆ ముందు దూకేసావా హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము భీమవరం వెళ్ళాము. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వారు కనబడితేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడి వస్తాము. అలాగే భీమవరం వచ్చినప్పుడల్లా మన కిట్టు కోసం కాసేపు వెళ్ళి ఆ కోనేరు దగ్గర కూర్చొని ఒకవేళ అది కనిపిస్తుందేమో అని ఒక చిన్న ఆశతో ఒక అరగంట అలా చెరువు చుట్టూరు తిరిగి వస్తున్నాము. ఎందుకంటే 4 సంవత్సరాలు మన ఇంట్లో పెంచుకొని మనం దాన్ని వదిలేసాం కాబట్టి ఆ ప్రేమ మనకి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది కనిపించినా కనిపించకపోయినా మన కిట్టు ఇక్కడే ఉంది కదా అని అనిపిస్తుంది కదా. అందుకని ఆ చెరువు చుట్టూరు ఒక అరగంట చూసి వాటికి ఫుడ్డు అంటే మరమరాలు బిస్కెట్లు అవన్నీ వేసి అక్కడే కూర్చొని వచ్చేసాము. ఈలోపు మనకి కిట్టు కనిపించిందండి. కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. అది కిట్టునా కాదా అన్నది, ఎందుకంటే మనం కిట్టును వదిలేసి 2-3 నెలలు అయిపోతుంది కాబట్టి దాని స్కిన్ కూడా మనకి కొంచెం తేడా వస్తుంది. మన ఇంటికాడ ఉండగా అయితే స్కిన్ కొంచెం వైట్గా ఉండేది, ఇక్కడికి వచ్చాక కొంచెం డార్క్ కలర్ అయిపోయి ఉంటుంది. మాకు అలాగే అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది కాదు అనిపించింది. మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే అమ్మ మాట జయ గారు మా వారు ఫంక్షన్కి వెళ్తే భీమవరం అక్కడ కనిపించారంట. వాళ్ళందరూ ఫోటో దిగుతుంటే మా వారు వాళ్ళ సిస్టరు వాళ్ళు కూడా ఫొటోస్ దిగారు. అవి కూడా మీకు ఇందులోనే వీడియోలో లాస్ట్లో ఉంటాయి, చూడండి. అమ్మ మాట జయ గారు కూడా ఈ కోనేరు అంటే గునుపుడి శివాలయం ఎదురుకుండానే వాళ్ళ ఇల్లు కూడా అక్కడే దగ్గరలోనే. మేము ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలాగే మీకు కిట్టు కనిపించిందని చెప్పాను కదా, కిట్టు లాగే అనిపించిందండి. కానీ దగ్గరికి వెళ్తే అది మన కిట్టు కాదు. దగ్గరికి వెళ్ళగానే అది మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయింది వెంటనే. ఏదో ఒక చిన్న ఆశతో భీమవరం వెళ్ళినప్పుడల్లా అలా వెళ్ళి ఆ కాసేపు అలా కూర్చొని వస్తున్నాము. అది కనిపించినా కనిపించకపోయినా అది ఇక్కడే ఉంది కదా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అది ఎక్కడున్నా సరే దాన్ని మేము ఎక్కడైతే వదిలేసామో ఆ ప్లేస్లు చూసుకుంటూ కాసేపు ఆ శివయ్యని దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే చాలామంది కామెంట్ చేయట్లేదు, మీరు కామెంట్ చేస్తేనే వీడియో నాకు ఎలా ఉందో తెలుస్తుంది. ఇంకా భీమవరం వచ్చినప్పుడు మీకు అమ్మ మాట జయ గారు కనిపించారని చెప్పాను కదా, ఆ ఫొటోస్ ఇందులో చూపిస్తున్నాను. నాకన్నా ముందు ఆయనే కలిశారండి, తర్వాత నేను కలవడం జరిగింది శివరాత్రి రోజున. ఇక్కడ నేను దిగిన ఫోటో అలాగే మా వారు నాకు తెలియకుండా దిగిన ఫొటోస్ 2 యాడ్ చేస్తున్నాను. పక్కపక్కనే ఉన్న ఆవిడని కలవడానికి చాలా రోజులు పట్టింది. చాలా బాగా మాట్లాడారండి. చాలా మంచి మంచి వీడియోస్, మోటివేషన్ వీడియోస్ చేస్తూ ఉంటారు.